శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సాధించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిగ్గుపడలే, ఇట్లాంటి అన్యాయం చేస్తాండి. దానికి మళ్ళా తగుదినమ్మా అని ఇవన్నీ మేము చేశామంటే ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గుండె రగిలిపోతుంది ఈరోజు మీరు చేస్తున్న ద్రోహానికి, నమ్మక ద్రోహానికి, అన్యాయానికి. మళ్ళా దీన్ని ఇన్ని అసత్యాలు ఈ పవిత్రమైన శాసనసభలో రాజుగారు మంచి అడ్వకేట్ కావచ్చు, కానీ బ్యాడ్ ఆయన పాపం ఆయన వాది ప్రతివాది వాది కాదు, ఆయన ప్రతివాదిగా మారినాడు ఇప్పుడు పాపం. కానీ నరేంద్ర మోడీ గారి తరఫున వకాలతో పుచ్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వకాలతో పుచ్చుకుంటే మీకున్న ఇంటిగ్రిటీ కూడా దెబ్బతింటుంది. రాజు గారు ఆలోచన చేసుకోండి. ఓకే రాజు గారు ప్లీజ్. అధ్యక్ష, అసలు ఈ రాష్ట్రానికి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ఇవన్నీ చేసింది అధ్యక్ష. మీరు ఇంకా సమయం ఇస్తే డీటెయిల్డ్గా చెప్తాను. పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా, నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేసినప్పుడు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు 90% వస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వము 10% ఇవ్వాలి అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేక ప్రేమతో, ఆప్యాయతతో 100% ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్క రూపాయి కూడా చెప్పమనండి అధ్యక్ష, మంత్రి వర్యులు ఇక్కడే ఉన్నారు, చెప్పమనండి. ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. సొమ్ము ఒకటిది, సోపు ఒకటిది అని చెప్పడంలో ఇది గొప్ప ఎగ్జాంపుల్ అధ్యక్ష. మంత్రి గారిని చెప్పమనండి అధ్యక్ష కావాలంటే. ఇది మీరు ఇట్లాగే వాళ్ళకి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు నన్ను. మాట్లాడండి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్ర విభజన సమయంలో పూర్తి వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈ దేశ అత్యున్నతమైన పార్లమెంటు చట్టం చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీ దయాదాక్షిణాల మీద కాదు, ఎవరి దయాదాక్షిణాల మీద మేము ఆధారపడలేం. చాలా స్పష్టంగా అధ్యక్ష 100% పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి, అన్ని అనుమతులు సంపాదించాలి. నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా చేయగలదని చంద్రబాబు గారి మీద నమ్మకంతో, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని అప్పచెప్తే 64.83% పనులు పూర్తి చేస్తే, గత జూన్ నుంచి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం తెలపకుండా 350 కిలోల కాగితాలు వాళ్ళు అడిగిన ప్రతి పత్రాన్ని పక్క రాష్ట్రానికి ఏమో ఆగమేఘాల మీద శాంక్షన్లు ఇస్తా ఉంది ప్రధానమంత్రి కార్యాలయం. ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ చుట్టూ మా అధికారులు తిరుగుతూ ఉన్నారు. మీరు స్నేహం చేసిన జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో కేసులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు. ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును ఆపాలి, పోలవరం పునాదులు లేవని. ఏమండి, ఈ దేశ ప్రధానికే సర్దార్ నర్మదా ప్రాజెక్ట్ అధ్యక్ష 100 సార్లు వెళ్తారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును చూసే తీరిక ప్రధానమంత్రికి లేదు. స్వయంగా గడ్కరీ గారు 2 సార్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా పనులు పూర్తి చేస్తుంది అని చెప్పెళ్తే మా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం తెలపరు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ రోజు కేంద్రానికి వెళ్ళి అక్కడ వెంకయ్యనాయుడు గారిని కానీ, రాజ్నాథ్ సింగ్ గారిని కానీ, అందరే పార్లమెంట్ సభ్యులు కూడా కలుపుకెళ్ళి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలంటే ఆ 7 ముంపు మండలాల్ని మా భూభాగంలో కలిపితే తప్ప నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన గొప్ప వ్యక్తే చంద్రబాబు నాయుడు గారని చెప్తా ఉన్నా. ఆ రోజు ఆర్డినెన్స్ తెప్పించి బిల్లు చేయించి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెత్తిస్తూ ఉంటే 6 నెలలు బిల్లు ఇవ్వకుండా. అధ్యక్ష, జర్మనీ నుంచి వచ్చారు, జర్మనీ నుంచి కంపెనీలు వచ్చినాయి, విదేశాల నుంచి కంపెనీలు వచ్చినాయి, దేశంలో నుంచి కంపెనీలు వచ్చినాయి. మీరు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆమోదం తెలపకుండా ఇన్ని ఇబ్బందులు పెడతా ఉంటే అధ్యక్ష, ఇవాళ ఈ ఆర్థిక ఇబ్బందుల్లో 3,818 కోట్లు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ బిల్లులు ఇచ్చి పనులు పరిగెత్తిస్తూ ఉంటే 6 లక్షల మంది రైతులు స్వయంగా అధ్యక్ష మీరు 10,000 మంది రైతులను తీసుకొని ఆ పోలవరం ప్రాజెక్టు పనులు చూసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి త్వరగా పనులు చేయమని చెప్పారు అధ్యక్ష. ఇవాళ బిల్లులు ఇవ్వకుండా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఏమో ఆమోదం తెలపకుండా ఎందుకు అధ్యక్ష ఈ ప్రగల్భాలు?
ప్రగల్భాలు కాదు అధ్యక్ష, వాస్తవాలే చెప్తున్నాం అధ్యక్ష. ప్రగల్భాలు ఏంటి? ప్రగల్భాలు చెప్పింది మీరు, పబ్లిసిటీ కావాల్సింది మీకు, మాకు కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తప్ప వేరేదేమి కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, అసలు హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని చెప్పిన ఘనత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధ్యక్ష. ప్రతి ఇంటికి కూడా 1,50,000 రూపాయలు ఇస్తుంది అధ్యక్ష, ప్రతి ఇంటికి. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్ర ఘనత కూడా చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఈ సుమారు 7.5 లక్షల ఇళ్ల గురించి డిపిఆర్లు పంపించి మొత్తం అక్కడి నుంచి తెచ్చుకున్న ఘనత కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మంత్రివర్యుల అధ్యక్ష, అట్లాగే ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దానికి కావలసిన మొత్తం డబ్బులు కూడా రావటం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇల్లు నిర్మాణం జరిగితే అధ్యక్ష దాంట్లో కేంద్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయలు ఇస్తుంది అధ్యక్ష. టోటల్ సబ్సిడీ 3 లక్షల రూపాయలు అధ్యక్ష. టోటల్ సబ్సిడీ 3 లక్షలు ఇచ్చినప్పుడు అధ్యక్ష మనం 300 ఎస్ఎఫ్టీ ఇల్లు కట్టినప్పుడు ఆ 3 లక్షలు కాకుండా మన వారి దగ్గర 2,500 రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ ప్రతి నెల కట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, దీన్ని కూడా కొంత తగ్గించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు అధ్యక్ష ఇక్కడ మనకి అసలు అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఫస్ట్ రోడ్స్ ఉంటేనే కానీ అభివృద్ధి రాదు. రోడ్స్ ఉండాలి అధ్యక్ష. రోడ్స్ ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. డబ్బులు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కూడా ఇదివరకు చెప్పారు అధ్యక్ష. బాబు నువ్వు మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి, లేకపోతే ఎందుకు వచ్చింది గొడవ ఏంటి అధ్యక్ష ఇది? వెనకాల ఎందుకంటే మీరు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. ఐ విల్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ స్పీకర్ సార్, కైండ్లీ గివ్ హిమ్ an opportunity to speak. unnecessarily మీరు మాట్లాడండి అధ్యక్ష, మాట్లాడండి. గొడవ అధ్యక్ష. అరే మీ మొలాని ఆఖరికి మైకులు పెట్టుకునే పరిస్థితి నాకు క్రియేట్ చేస్తున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకునేటట్టు చేస్తున్నారు అధ్యక్ష. ప్లీజ్ ఓకే. అరే మేము చెవులు మోసుకుంటే మీరు నోరిప్పే మాట్లాడుతూ ఉంటారు, బురద జల్లడం తప్ప మీకు అంతకంటే ఏమీ చేత కాదు అధ్యక్ష. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది అధ్యక్ష రోడ్లు వేస్తేనే కానీ అభివృద్ధి జరగదు అధ్యక్ష. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రోడ్స్ ఉండాలి, వాటర్ ఉండాలి అధ్యక్ష. ఇందాక పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఘనత అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. దాన్ని బట్టి వాటర్ ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రోడ్లు ఇస్తుంది అధ్యక్ష. ఇది నేను చెప్పిన తర్వాత అసలు మనసంతా క్షోభించేస్తుంది అధ్యక్ష వీరందరికీ కూడా. ఎంచేతంటే అధ్యక్ష అసలు నేషనల్ హైవేస్ అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అధ్యక్ష మే 2014 వరకు చూసే అధ్యక్ష మన రాష్ట్రంలో ఉన్నది కేవలము 4,193 కిలోమీటర్లు అధ్యక్ష. 4,193 కిలోమీటర్లు. మొత్తము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4,193 కిలోమీటర్లు వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో దాన్ని 7,246 కిలోమీటర్లకి పెంచడం జరిగింది అధ్యక్ష. 7,000 మీరు బీఓటీ అవనండి, పీఓటీ అవనండి, టీఓటీ అవనండి, టీడీపీ అనివ్వండి, అరే దాంతో సంబంధం లేదు అధ్యక్ష. మనము అభివృద్ధి చూడాలా, లేకపోతే మీరేమైనా సొంత డబ్బులు పెడుతున్నారా? మీరేమి తెలుగుదేశం పార్టీ నుంచి ఏం పెట్టడం లేదే. అటువంటిది ఊరికే కామెంట్స్ చేయటం తప్ప వేరేదేమి లేదు అధ్యక్ష. అధ్యక్ష అభివృద్ధిని కూడా చూసి ఓర్చుకోనటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది చాలా దారుణం అధ్యక్ష. ఇప్పుడు మీరు తమరికి విజ్ఞులు అధ్యక్ష, మీకు తెలుసు 7,246 కిలోమీటర్లు అంటే అధ్యక్ష టోటల్గా 3,053 కిలోమీటర్లు ఈ 4.5 సంవత్సరాల్లో పెంచడం జరుగుతుంది అధ్యక్ష. అంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. ప్రపంచంలోనే ఇంత స్పీడుగా
ఇంత ఏ రాష్ట్రానికి చేయనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి చేస్తూ ఉంటే అది కూడా అన్యాయం అధ్యక్ష. అది అన్యాయం చేసేసింది, బీజేపీ అన్యాయం చేసేసింది, మోసం చేసేసింది అని చెప్పడంలో చాలా అన్యాయం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రానికి నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ గురించి ప్రభుత్వము 1,00,000 కోట్ల రూపాయలు అధ్యక్ష, కరెక్ట్ గా 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద స్పెండ్ చేస్తుంది అధ్యక్ష. అదొకటే కాకుండా మీకు కనపడవు పేపర్లు చూడరు, డిపిఆర్లు చూడరు, ఏమీ చూడరు అధ్యక్ష. ఏం కనపడుతుంది అధ్యక్ష? ఎంతసేపు ఓట్ల గురించే తప్ప సబ్జెక్టు లేకుండా అయితే మీకు ఏమి కనపడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు భారత్ మాలా ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష 2,520 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ అధ్యక్ష, 44,000 కోట్ల రూపాయలని ఇంకా అడిషనల్ గా అధ్యక్ష దాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒకటే కాకుండా దీంట్లో సబ్ హెడ్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. 2,500 కోట్లు, తర్వాత ఆర్ఓబీస్ గురించి అప్రూవ్ చేసింది 2,500 కోట్ల అధ్యక్ష. ఇవన్నీ చెప్తే మళ్ళీ ఇక్కడే కంగారు పడిపోతారేమో మన సభ్యులు అనేది నాకు భయం వేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు 2014లో 22 ప్రాజెక్ట్స్ కనుక చూస్తే అధ్యక్ష దాని లెంత్ 1,201 కిలోమీటర్ వస్తుంది అధ్యక్ష. దీనికి 7,112 కోట్ల రూపాయలు దీనికి కంప్లీట్ చేయడానికి అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మే 2014 వరకు 100 రోడ్లు 100 వర్క్లు 27,609 కోట్ల అధ్యక్ష. దాన్ని ఇప్పుడు 2,941 కిలోమీటర్స్ కి ఆల్రెడీ అవార్డ్ చేయడం కూడా జరిగిపోయింది అధ్యక్ష. వర్క్స్ అవార్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అమరావతి, వెరీ ఇంపార్టెంట్ అంటే అమరావతి అధ్యక్ష. బురద జల్లడమే కాదు, విని ఓపిక కూడా ఉండాలి అధ్యక్ష. అమరావతి అధ్యక్ష, అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, దీన్ని కూడా అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అధ్యక్ష, దీన్ని కడప నంద్యాల గురించి కూడా ఇవన్నీ వెళ్తాయి అధ్యక్ష. 6 లేన్ ఎక్స్ప్రెస్ వేకి 20 కోట్ల రూపాయలు అధ్యక్ష, 20 కోట్ల రూపాయలు 502 కిలోమీటర్లు అధ్యక్ష. ఈ 20,000 కోట్లు ఏం మాడుతూ ఉంటే వాళ్ళకి తెలియదు అధ్యక్ష. తెలియని వాళ్ళు సభల్లో ఉంటే ఏం చేస్తాం అధ్యక్ష? 20,000 కోట్లు 502 కిలోమీటర్లకి అంటే అసలు చెప్పటానికి వినటానికి ఆశ్చర్యంగా ఉండేటట్టు పరిస్థితి ఈ రాష్ట్రంలో తయారు చేస్తా ఉంటే, ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే అధ్యక్ష 18,700 కోట్ల రూపాయలతో అధ్యక్ష 189 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టు తయారవుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఓఆర్ఆర్ ప్రాజెక్టు గురించి ఇంకా రకరకాలైన ప్రాజెక్ట్స్ ఎక్కడ వీలైతే అక్కడ రోడ్స్ కానీ అన్ని కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా మదనపల్లి పీలేరు సెక్షన్లో అధ్యక్ష, ఎందుకంటే సభ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తాందో అనేది కూడా తెలపవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మదనపల్లి పీలేరు సెక్షన్లో అధ్యక్ష 54 కిలోమీటర్ల అధ్యక్ష, సుమారు 54.86, దానికి కూడా మళ్ళీ డిపిఆర్ ప్రోగ్రెస్ లో ఉంది అధ్యక్ష. పీలేరు చెర్లోపల్లి సెక్షన్లో అధ్యక్ష 50 కిలోమీటర్లు, అంటే సుమారు ఒక్కొక్క కిలోమీటర్కి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. రేణుగుంట టు పొయ్యే సెక్షన్ 55 కిలోమీటర్లు అధ్యక్ష. ఇంకా కరెక్ట్ గా చూస్తే అధ్యక్ష టోటల్ 247 కిలోమీటర్లు ఇంకా హైవేస్ ఏర్పాటు చేయడం గురించి డిపిఆర్లు ప్రాసెస్ లో ఉన్నాయి అధ్యక్ష. ఇదొకటే కాకుండా మైదపూర్ బద్వేల్ సెక్షన్ లో అధ్యక్ష 41 కిలోమీటర్లు. బద్వేల్ గారు ప్లీజ్ లిసన్. మైక్రో డీటెయిల్స్ లోకి పోతే యూ టేక్ లాట్ ఆఫ్ టైం వితౌట్ మచ్ ఇంపాక్ట్. బ్రీఫ్ గా చెప్పండి మీరు. అధ్యక్ష మరి ఎట్లాగ అధ్యక్ష వాళ్ళకి తెలియదు, మనం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి అధ్యక్ష. 5 minutes లో క్లోజ్ చేస్తాను. 5 minutes ప్లీజ్. 5 minutes ప్లీజ్. కరెక్ట్ గా దయచేసి అధ్యక్ష చిన్న స్మాల్ సబ్మిషన్ అధ్యక్ష, చిన్న పొరపాటు. 10 minutes You only ask for 5 minutes. Conclude 5 minutes. కొంచెం పొరపాటు 5 minutes please. Conclude. Yes please. అధ్యక్ష ఇదొక్కటే కాకుండా అధ్యక్ష వాటర్ గురించి వస్తున్నాం అధ్యక్ష. నేషనల్ వాటర్ వే 4 కనుక వస్తే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇది రివర్ గోదావరి నుంచి భద్రాచలం టు రాజమండ్రి 171 కిలోమీటర్లు అధ్యక్ష.
రివర్ కృష్ణాది వజీరాబాద్ నుంచి విజయవాడ అధ్యక్ష, కాకినాడ కెనాల్ ఏమో కాకినాడ నుంచి రాజమండ్రి అదొక 50 కిలోమీటర్ల అధ్యక్ష, ఏలూరు కెనాల్ అది రాజమండ్రి టు విజయవాడ. ఇవన్నీ చూస్తే అధ్యక్ష విజయవాడ టు పెదగంజాం అధ్యక్ష 113 కిలోమీటర్లు టోటల్గా అధ్యక్ష. ఇవన్నీ చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి సుమారు 1078 కిలోమీటర్లు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కింద వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష దీనికి డబ్బులు టోటల్ డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరేమి ఇవ్వాల్సిన పని లేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కాకుండా అధ్యక్ష ఒక్కటే కాకుండా అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి ఏది కావాలంటే అది చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇంత చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. రోజు ఊదింది బాకా ఊదుతానే ఉన్నారు అధ్యక్ష, రోజు ఊదటమే, ఇంక వేరేది ఏమీ లేదు అధ్యక్ష. ఏదో అన్యాయం చేసేసింది. ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? ఒక్కటి రైల్వే జోన్ మాత్రము కావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా ఎంతో కాలం నుంచి రైల్వే జోన్ కావాలి, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా అనేది ఒక డిమాండ్ ఉంది అధ్యక్ష. నేను కూడా విశాఖపట్నం నుంచి వస్తున్నాం కాబట్టి ఆ డిమాండ్ కూడా నాది కూడా డిమాండ్ అధ్యక్ష. రైల్వే జోన్ ఎట్టి పరిస్థితుల్లోనే రావాలి అనేది డిమాండ్ ఉంది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఇస్తుందంటే ఎప్పుడు ఇస్తారంటున్నారు అధ్యక్ష. మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మాణిక్యాలరావు గారు తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 50 హామీలు ఇచ్చారు అధ్యక్ష. 50 హామీలు దానికి నెంబర్స్ ఉన్నాయి, దానికి సీఎం అష్యూరెన్సెస్ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఏమి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో పాపం మా మాణిక్యాలరావు గారు హంగర్ స్ట్రైక్ చేయవలసిన పని ఏర్పడింది అధ్యక్ష. హంగర్ స్ట్రైక్ వచ్చి ఆయన చిక్కిపోయారు అధ్యక్ష. ఈ మధ్య అధ్యక్ష అన్నిటిలోని కుట్ర జరుగుతుంది అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష, అన్నిటిలోని కుట్ర అధ్యక్ష. ఇప్పుడు ఆఖరికి అధ్యక్ష ఆఖరికి అధ్యక్ష టీవీ వాళ్ళు కూడా నన్ను పెద్ద లావుగా చూపించి ఏదో భూతం కింద చూపిస్తున్నారు అధ్యక్ష. దయచేసి అది కూడా కుట్ర చేస్తున్నారు, కొంచెం సన్నగా చూపించమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఒకటే అధ్యక్ష, మనం సింప్లిఫై చేసేద్దాం, కన్ఫ్యూజన్ నాకు టైం అయిపోతుంది కాబట్టి మనకి రావాల్సింది పోర్ట్ అధ్యక్ష. ఆ పోర్టుకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెటర్ ఇవ్వడం జరిగింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు అధ్యక్ష. అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ ఈజ్ అండర్ ప్రాసెస్, అది కూడా వస్తుంది, దానికి ప్రాబ్లం లేదు అధ్యక్ష. రైల్వే జోన్ వస్తుంది, దానికి ప్రాబ్లం లేదు, ఏం చేయలేదు అధ్యక్ష. చట్టంలో లేకుండా ఉన్నటువంటి కూడా ఇవన్నీ వీళ్ళకి చెప్తే అధ్యక్ష అసలు మైండ్ చాలా ఇబ్బంది పడిపోతారు అధ్యక్ష. ఏం చేయాలో అని తెలియనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అధ్యక్ష. చట్టంలో లేని కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది అధ్యక్ష. ప్లీజ్ ఎస్ ప్లీజ్. అధ్యక్ష చట్టంలో లేని ఇన్స్టిట్యూట్స్ కూడా ఎన్నో సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినప్పుడు కూడా కనీసం థ్యాంక్స్ అనేది కూడా ఉండదు అధ్యక్ష. మనం ఏంటంటే పొలిటికల్గా మీరు డీవియేషన్స్ తీసుకుని యూటర్న్స్ తీసుకున్న మలాన ఎక్కడైతే మనం చెప్తే వీళ్ళు ఏకమైపోయారని చెప్పి వాళ్ళు ఎవరైతే మన అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారని భయపడి కూడా ఆఖరికి థ్యాంక్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందంటే ఇంకెంతకంటే మనం చెప్పగలిగింది ఏముంటుంది అధ్యక్ష. ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష. ఎక్కడ వీలైతే అక్కడ సహాయం చేయడానికే ఉన్నాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదివరకు మంత్రివర్యులుగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అధ్యక్ష ఒకసారి ఢిల్లీ వెళ్దాం రమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను కూడా వారితో పాటు వెళ్ళాను. దేని గురించి అంటే ఎంతో కొంత ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉంది కదా, మనం ఏదో డబ్బులు అడుగుదాం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే నేను అచ్చెన్నాయుడు గారు అయ్యన్న గారు వెళ్ళాము అధ్యక్ష. అయ్యన్న గారు వెళ్ళినప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలో ఉన్న మంత్రుల అధ్యక్ష
ఎంత అమౌంట్ కావాలంటే అంత వీలవుతే అంత ఇవ్వండి అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం పైన ఉన్న అభిమానం, ఆదరణ అధ్యక్ష. దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు, ఏదైనా మంచి పని చేసినప్పుడు అభినందన చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఒకవేళ మనకి రావాల్సినవి ఉన్నవి ఏదైనా ఉంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్ అధ్యక్ష. సో వీ బిలీవ్, భారతీయ జనతా పార్టీ బిలీవ్స్ ఇన్ డెవలప్మెంట్, నాట్ ఇన్ పాలిటిక్స్. కానీ దురదృష్టం కొలిది ఏమీ చేయనటువంటినప్పటికీ కూడా, ఏమీ అన్యాయం చేయనప్పటికీ కూడా మా పైన మాత్రం బ్రహ్మాండంగా బురద జల్లటంలో ప్రభుత్వం మాత్రము బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష. ఎక్కడ చూసినా దీక్షలు, ఇవాళ బ్లాక్ డే అని చెప్పి నల్ల డ్రెస్సులు వేసుకుని ఏదో అన్యాయం చేసేసారని చెప్పి చేయటం అనేది న్యాయం కాదు అధ్యక్ష. ఇది సరి అయిన విధానం కాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంకొక ఫైనల్ కన్క్లూజన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా వినాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కట్టుబడి ఉంటుంది, ఏమాత్రము సందేహం లేదు. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు అధ్యక్ష, 350 కోట్ల రూపాయలు ఇవ్వలేదని. మీరు టెక్నికల్ గా అన్ని ఇచ్చి ఉంటే నన్ను పంపమనండి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని నన్ను పంపమనంటే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద 350 crores బికాజ్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే మేము ఉన్నాం తప్ప పాలిటిక్స్ గురించి మాత్రం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఇంకా చట్టంలో లేనటువంటి కూడా ఇచ్చింది. ఇంకా 2 minutes అధ్యక్ష. చట్టంలో లేనటువంటి కూడా అధ్యక్ష మనకిచ్చింది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్. అది ఎక్కడ చట్టంలో లేదే, అయినప్పటికీ ఇవ్వడం జరిగింది కదా అధ్యక్ష. అట్లాగే NIOT నెల్లూరుకి వచ్చింది కదా అధ్యక్ష, చట్టంలో లేదు అధ్యక్ష. అది కాకుండా కూడా అధ్యక్ష NCERT రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చట్టంలో లేదు కదా అధ్యక్ష. MSME టెక్నాలజీ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది, కామధేను బ్రీడింగ్ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సిగ్గుపడడం లేదు, మీకు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరి కోసం ఇస్తారా? కొత్త రాష్ట్రంలో అన్ని ఇవ్వాలి, ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బ సొమ్మిది? ఏం తమాషలు ఆడుతున్నారు మీరు? తినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నా మీరు? ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా? మీ కామన్ మ్యాన్కు ఉండే ఇంట్రెస్ట్ లేదు, మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామధేను ఇచ్చారంట. ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడులో ఎన్ని ఇచ్చారా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నింద దృష్ట్యా వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తావు ఇక్కడ? యు ఆర్ అన్ఫిట్ బై ఎమ్మెల్యే. తమాషా ఉంది. అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగే పెట్టాం. తిరగనే మిమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజుగారు మీరు వినండి, ఇన్నాక మీరు వెళ్ళండి. రాజుగారు మీరు చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి. ప్లీజ్
అధ్యక్ష Please be patient. మొన్న నేను కాకినాడ పోతే నడవలేకుండా ఒక ఆవిడ డిఓగా పనిచేసేసి రాజీనామా అది డిఓగా పనిచేసి రిటైర్ అయింది. రిటైర్ అయితే వేరే వాళ్ళని అడిగి నా దగ్గరికి వచ్చి ఆ మీటింగ్లో ఆవిడ ఇది ఆర్టికల్ దిశ, ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా, తెలుగు వారిని కించపరుస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబుకు అండగా నిలబడతాం అంటూ జన్మభూమిలో స్ఫూర్తిదాయకంగా వచ్చి రిటైర్డ్ మహిళా డిఈఓ ఉన్నిసా బేగం ఆవిడొచ్చి, నాకు వయసు లేదు, నేను హుషారుగా ఫైట్ చేయలేకపోతున్నాను, కానీ నేను సంపాదించుకునే పింఛన్ డబ్బులు మీరు కష్టపడేదానికి అండగా ఉండాలని 50,000 రూపాయలు ఆవిడకు వచ్చే పింఛను విరాళంగా ఆవిడ కోటీశ్వరాలు కదా దిశ, కూతురు దిశ అంగన్వాడీ టీచర్గా పనిచేసే కూతురు జీతం 10,500 రూపాయలు ఇచ్చింది. 60,500 రూపాయలు ఒక మహిళ, ముసలావిడ, ఏమీ మామూలు మహిళ వచ్చి ఆవిడ మాట్లాడిన మాట, ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అంటా ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళని పొగడతా కూర్చుంటే ఇంకా నేనేం చెప్పాలి సార్? అది సార్ కామన్ మ్యాన్కు ఉండే బాధ, ఆవేదన, పౌరుషం. ఆ పౌరుషం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. ఇంకొక పక్క సార్, ఇవన్నీ కూడా నిన్న ఒక ముత్యాలమ్మ